ఎవ్రీవన్. పిహెచ్పిలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేటర్స్. సో మనం సిలో జావాలో చెప్పుకున్నట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆపరేటర్స్ ఉంటాయి. సో సమ్ కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది పైథాన్లో. ఇక్కడ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫామ్ ఏ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్ అండ్ వాల్యూస్. సో మనం ఏదైతే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తామో వాటిని ఆపరేటర్స్ అన్ని కాల్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ x plus y equal to expression. సో ఇక్కడ చూడండి, ఇవి ఆపరేటర్ మిక్స్డ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. సో ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై ఏదైతే పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తున్నామో ఒక వేరియబుల్ కానీ వాల్యూస్ కానీ వాటిని ఆపరెంట్స్ అని కాల్ చేస్తాం. ఆపరెంట్స్. సో ఏదైతే మనం పెర్ఫామ్ చేస్తామో లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, ఈ ఆపరేషన్స్ని ఈ ఆపరేటర్స్ని మనం ఆపరేటర్ అని కాల్ చేస్తాం. ఓకేనా? ఆపరేటర్. సో ఇక్కడ ప్లస్, సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్, ఇవన్నీ మనం ఏది పెర్ఫామ్ చేస్తామో అది దాన్ని ఆపరేటర్ అని కాల్ చేస్తాము. దేని చేత అయితే మనం యూజ్ చేస్తాం పెర్ఫామ్ చేయడానికి వాటిని ఆపరెంట్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఇన్ పైథాన్ వచ్చేసరికి 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. 7 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్. Second one, comparison or relational operator. Third one, assignment operator. Next, fourth one, logical operator. Fifth one, bitwise operator. Sixth one, membership operator. Next is last one, identity operator. So these 7 types ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో 1 by 1 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆఫ్టర్ నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ కూడా మనం ప్రతిసారి ప్రోగ్రాంలోనే ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో మనం ప్రీవియస్ క్లాస్లో సెట్ ఆఫ్ స్ట్రింగ్ టైప్స్, పుట్, పాప్, సమ్ ఫంక్షన్స్, మెంబర్ యొక్క ఫంక్షన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. మనకి ఇక్కడ స్పెషల్గా కాకుండా మనం ప్రోగ్రామ్ చేస్తుండగా సమ్ ఆపరేటర్స్ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతాయి అన్నమాట ఆపరేటర్స్ అనేది. సో ఎడిషన్ కానీ సమ్ కానీ ఇలా మనం సమ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇండైరెక్ట్గా మనం ఈ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేస్తాము. సో సమ్ స్పెషల్గా ఉంటాయి, అవి నేను ఫర్దర్ వీడియోలోని నేను ప్రాక్టికల్గా నేను సిస్టంలో రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ తీసుకుందాం. సో యాడ్ షార్ట్కట్. ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా? ఈక్వల్ టు సమ్ వేరియబుల్కి మనం అసైన్ చేసినట్టయితే జెడ్ వై అని ఇచ్చుకుంటాం. లేదు అంటే రిజల్ట్, యాజ్ యూర్ విస్ రిజల్ట్. సో ఇక్కడ మనం ఒక ఆపరేటర్ పెర్ఫామ్ చేసి దాన్ని రిజల్ట్గా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు, లేదు అంటే వేరే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఎడిషన్. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. సో షార్ట్కట్ సబ్ అని ఇచ్చాను. సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్ మీన్స్ x-1 రిజల్ట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్, x* రిజల్ట్. నెక్స్ట్ డివిజన్. సో డివిజన్ వచ్చేసరికి b/, సో ఈ ఫార్ములా ఉంటుంది, x/y యాజ్ యూర్ విస్. ఇక్కడ మనకి రిజల్ట్ వచ్చేసరికి డివిజన్లో రిజల్ట్ వచ్చేసరికి మనం కోఎఫిషియంట్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో వచ్చేది కోఎఫిషియంట్, ఫైనల్ రిజల్ట్ వచ్చింది రిమైండర్ అని కాల్ చేస్తాం కదా. ఇక్కడ డివిజన్కి వచ్చేసరికి మనం కోఎఫిషియంట్లో ఉన్న వాల్యూని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మాడ్యులర్.
మాడ్యూల్ రిజల్ట్. సో ఇక్కడ మనం రిమైండర్ కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రిమైండర్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఎడిషనల్గా, సో మనకి ప్రీవియస్లో సి జావాలో కాకుండా ఇది ఎడిషనల్గా పైథాన్లో మాత్రమే ఉంటుంది. సిలోని జావాలోని మనకు ఉండదు. డబుల్ యాస్ట్రిక్ సింబల్, డబుల్ యాస్ట్రిక్ ఎక్స్పోనెంట్. సో ఇది వన్ టైప్ ఆఫ్ డివిజన్. ఓకేనా, సో దీన్ని మనం ఏ డబుల్ యాస్ట్రిక్ బి అని కౌంట్ చేస్తాం. దీన్ని కూడా కోఎఫిషియంట్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇది పవర్ వాల్యూస్ కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్లోబర్ డివిజన్ కాల్ చేస్తాం. ఫ్లోబర్ డివిజన్ అని కాల్ చేస్తాం దీన్ని, సింబల్ని డివిజన్. సో ఇక్కడ మనకి ఇది డబుల్ స్లాష్ని ఫ్లోబర్ డివిజన్ అని కాల్ చేస్తాం. రిజల్ట్ వచ్చేసరికి కోఎఫిషియంటే తీసుకుంటాం. ఇన్ పైథాన్లో మనకి ఎడిషనల్గా ఈ 2 యాడ్ అవుతాయి అనమాట. డబుల్ యాస్ట్రిక్ ఎక్స్పోనెంట్ ఒకటి, ఫ్లోబర్ డివిజన్ ఒకటి. ఓకేనా, సో రిమైనింగ్ అని కామనే. సో ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంపారిజన్ ఆపరేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని తీసుకునేటప్పుడు వై వాల్యూ ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే రిలేషనల్ ఆపరేషన్ అంటే కంపారిజన్ చేస్తాం అనమాట. ఎక్స్ వాల్యూ డబల్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ వాల్యూ వై వాల్యూ సమానంగా ఈక్వల్గా ఉందా లేదని కంపారిజన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఒక్క ఈక్వల్ టు ఉంటే మాత్రం అది అసైన్మెంట్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెంట్. సో ఇక్కడ మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, ఇక్కడ కంపారిజన్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కంపారిజన్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై, ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. సో ఇక్కడ ఎక్స్ అనేది వై కన్నా ఈక్వల్గా లేనట్టయితే ఇక్కడ ట్రూ అనేది డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి. ఓకేనా, సో ఇది డిఫరెన్స్. ఇక్కడ మన రిలేషనల్ ఆపరేషన్స్ వచ్చేసరికి ఓన్లీ టూ కండిషన్స్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ కూడా కంపారిజన్తో జరుగుతుంది అనమాట. 2 వేరియబుల్స్ మధ్యన డిఫరెన్స్ అదే కంపారిజన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ నాట్ అని ఆపరేటర్ ఒకటి ఉంటుంది. సో రైట్ నాట్ ఆపరేటర్ ఇలా ఇండికేట్ చేస్తాము. సో ఇక్కడ మనం ఎక్స్ రైట్ నాట్ వై ఫర్దర్గా ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ సేమ్ కామనే గ్రేటర్ దెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, నెక్స్ట్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ వై, greater than or equal to x greater than or equal to y, less than or equal to x less than or equal to y. సో ఇవి యాజ్ యూజువల్గా సేమే అదర్ లాంగ్వేజెస్లో యూజ్ చేసినట్టే. ఇది రిలేషన్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. సో మనం ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్ చెప్పేటప్పుడు మాట్లాడుకున్నాం కదా, సింగిల్ ఈక్వల్ ఉంటే అసైన్మెంట్ అంటే ఒక రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. డబుల్ ఈక్వల్ ఉంటే కంపారిజన్ ఉంటుంది. సో ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ మోస్ట్లీ షార్ట్ కట్ వేలో ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి యూజ్ చేయొచ్చు. దీని షార్ట్ కట్ వే ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు వై డైరెక్ట్గా ఇది. సో నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు అంటే మనం ఆపరేటర్కి ప్లస్ ఈక్వల్ టు వై. సో దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో మనం ఈ విధంగా ఇచ్చిన షార్ట్ కట్ ఈ విధంగా ఇచ్చిన అది సేమ్ మీనింగ్ ఇక్కడ తీసుకుంటుంది, కన్సిడర్ చేస్తుంది. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. నెక్స్ట్ ఏ యాస్ట్రిక్ బి, దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ యాస్ట్రిక్ బి, ఏ ఇంటూ బి. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ మాడ్యులర్ వై, that means x is equal to x modular y. Next x by equal to y, that means x is equal to x by y. Next double asterisk expansion, c asterisk equal to a, that means c is equal to
సి డబుల్ యాస్ట్రిక్ ఎక్స్పాండెడ్ ఏ. నెక్స్ట్ ఫ్లోబర్ డివిజన్ వచ్చేసరికి సేమ్ సి డబుల్ స్లాష్ ఈక్వల్ టు ఏ, సి ఈక్వల్ టు సి డబుల్ స్లాష్ ఏ. సో అసైన్మెంట్ ఆపరేటర్. సో మనం ఇక్కడ సమ్టైమ్స్ ఈ షార్ట్కట్లో యూజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ ఇక్కడ మనకి 2 కండిషన్ దగ్గర మనం ఇక్కడ కంపారిజన్ చేస్తాము. సో ఇక్కడ మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అని కాల్ చేస్తాము. లాజికల్ అండ్. సో లాజికల్ అండ్ వచ్చేసరికి ఏ అండ్ బి బోత్ ఆర్ ట్రూ అయి ఉండాలి, లేదంటే బోత్ ఆర్ ఫాల్స్ అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ లాజికల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ది వేరియబుల్. ఓకేనా. సో ఇక్కడ ఏదే ఒకటి మాత్రమే ట్రూ ఆర్ ఫాల్స్ అయి ఉండాలి, ఏ ఆర్ బి. నెక్స్ట్ లాజికల్ నాట్. నాట్కి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో ఇది లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇక్కడ 2 ఆపరేటర్స్, ఈజ్ ఒకటి, ఈజ్ నాట్ ఒకటి. సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ కంపారిజన్. సో ప్రీవియస్ క్లాస్లో 2 వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ని కదా, ఇక్కడ 2 ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈజ్, ఎక్స్ ఈజ్ వై. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ వై అంటే సేమ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ బోత్ ఆర్ సేమ్ ఆబ్జెక్ట్లో ఉంటే అది మనం ఎక్స్ ఈజ్ వై ట్రూని కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఈజ్ నాట్ వచ్చేసరికి ఎక్స్ ఈజ్ నాట్ వై. ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది సేమ్ ఆబ్జెక్ట్లో లేకపోతే అది ట్రూగా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. సో ఇది వెరీ రేర్ కండిషన్లో యూజ్ చేస్తాము. సో ఫర్దర్గా నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ మీన్స్ టెస్ట్ వాల్యూ ఆర్ వేరియబుల్, టెస్ట్ వాల్యూ ఆర్ వేరియబుల్. సో సేమ్ సీక్వెన్సీలో ఉందా లేదా చెక్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ ఇన్. సో ఇక్కడ మనకి సేమ్ సీక్వెన్స్ ఉన్నట్టు అయితే ట్రూ అని మనకి రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్ నాట్ ఇన్ అంటే సేమ్ సీక్వెన్సీ లేకపోతే ట్రూ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో ఇది సేమ్ సీక్వెన్సీ ఉంటే ట్రూ అని, ఇది సీక్వెన్సీలో లేకపోతే నాట్ ట్రూ అని. నెక్స్ట్ వన్ వెరీ రేర్ కండిషన్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇక్కడ అండ్, ఆర్, ఎక్సర్, నాట్, నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సో అండ్ వచ్చేసరికి బోత్ 2 బిట్స్ ఇక్కడ యూజ్ చేస్తాము, 2 కన్సిడర్ చేస్తాం. సో 2 బిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై అనుకోండి. సో ఇక్కడ అండ్ ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1, సో 2 కూడా మనకి 1 అయితే ఆ వాల్యూ అనేది ఈచ్ బిట్ మనం 1గా సెట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి ఇఫ్ 1 ఆఫ్ 2 బిట్స్ ఈజ్ 1, సో ఇక్కడ ఎయిదర్ ఏ ఆర్ బి 1 అయినా మనం ఈచ్ బిట్కి కూడా 1 మనం అసైన్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్ ఇఫ్ ఓన్లీ 1 ఆఫ్ 2 బిట్స్ ఈజ్ 1, అంటే 2 బిట్స్లో ఏదో ఒకటి అయితే ఇట్స్ సెట్స్ ఈచ్ బిట్ని మనకు 1గా అసైన్ చేస్తాం. నెక్స్ట్ నాట్ ఇన్వర్ట్స్ ఆల్ ది బిట్స్, ఇన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ 0 ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్, నెక్స్ట్ సైనడ్ రైట్ షిఫ్ట్. సో ఇది వెరీ రేర్ కండిషన్లో మనకి ఆపరేటర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆపరేటర్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎనీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.